హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెండో సోమవారం. ఏకాదశితో కలిసి వచ్చిందనమాట. చాలా చాలా విశిష్టమైన రోజు. నేనైతే మార్నింగ్ లేచి ఇంకా పిల్లలనేది స్కూల్‌కి వెళ్ళిపోయాక ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ముగ్గులు పెట్టేసుకొని పూజ అనేది చేసుకున్నాను. ఇంకా సింపుల్‌గా పూజ చేసుకున్నాను. ఎందుకంటే ఫాస్టింగ్ కదా! ఈవినింగ్ అనేది ఇంకా టెంపుల్ వెళ్ళేసి అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి. మార్నింగ్ అయితే అభిషేకం ఇవన్నీ చేయించడానికి వీలవ్వట్లేదు. అందుకోసమే సింపుల్‌గా ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను. మనం ఫాస్టింగ్ ఉండే ముందు మనం ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి. నేను అయితే ఇక్కడ నారికేళ్ళ దీపం అనేది పెట్టుకున్నాను. సో కార్తీక సోమవారాలు ఏ రోజైనా సరే ఈ దీపం పెట్టుకొని మనం అనుకున్న కోరికలు అనేది ఖచ్చితంగా నెరవేరుతాయి. నేనైతే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ. ఏ సోమవారం అయినా సరే మనకు నచ్చిన సోమవారం మనం పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ దీపం అనేది పెట్టేసుకొని రెండో చిప్ప కూడా నైవేద్యం అనేది పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కొబ్బరి వాటర్ కూడా ఉన్నాయి కదా! వాటర్ కూడా నేను నైవేద్యం పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కూడా నేను దీపం అనేది పెట్టేసుకొని అగరబత్తులు ముట్టించుకున్నాను. ఇలా ఇంటి ముందు అనేది కడపకు పసుపు కుంకుమ పెట్టేసుకొని నీట్‌గా అనేది ముగ్గులు అనేది పెట్టుకున్నాను. సింపుల్‌గా నా పూజ అనేది చేసుకొని నేను ఫాస్టింగ్ ఉంటున్నానని చెప్పేసి మొక్కుకున్నాను. ఈవినింగ్ కూడా టెంపుల్‌కి అనేది వచ్చేసి నేను అక్కడ అభిషేకాలు, దీపారాధన ఇవన్నీ చేసుకుంటాను యాజ్ యూజువల్‌గా. అందుకోసమే ముందు మనం ఫాస్టింగ్ ఉండే ముందు మనం పూజ అనేది చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకొని మనం ఫాస్టింగ్ అనేది ఉండాలి. ఫాస్టింగ్ ఉన్నామని చెప్పేసి మనం పూజ కూడా చేసుకోకుండా డైరెక్ట్ అలాగే మొహంలో కూడా కడుక్కోకుండా ఉండకూడదు. మంచిగా తలస్నానాలు చేసుకొని దీపం అనేది ముట్టించుకున్న తర్వాతే మనం ఫాస్టింగ్ అనేది ఉండాలి. ఇక్కడ నేను శివ కీర్తనలు ఇవన్నీ పురాణాలు ఇవన్నీ పెట్టేసుకొని మార్నింగ్ కొంచెం ఇంట్లో మంచిగా పాజిటివ్ ఎనర్జీ రావాలని చెప్పేసి డివోషనల్ సాంగ్స్ అనేది నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అవన్నీ నేను మ్యూట్లో పెట్టేశాను. ఎందుకంటే ఇంకా ఇవంతా సాంగ్స్ అనేది చాలా లాంగ్ అయిపోతుంటుంది. మనకు కూడా కొంచెం ఇబ్బంది వీడియోలో కాబట్టి అవన్నీ నేను మ్యూట్లో పెట్టేసుకొని నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను. ఇంకా నేను ఇక్కడ ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఆఫ్టర్నూన్ కొంచెం జ్యూస్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు కార్తీక మాసం రెండో సోమవారం. ఈరోజు ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా చాలా మంచిదనమాట. నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను. ఎవ్రీ మండే నేనైతే ఫాస్టింగ్ అనేది ఉంటున్నాను. నాకు శివుడు అంటే చాలా చాలా భక్తి. నేను ఏదైనా బాధ ఉన్నా ఏదున్నా ఫస్ట్ శివుడికే చెప్పుకుంటాను అనమాట. అంతగా నేను నాకు తెలిసినప్పటి నుంచి నేను శివుడిని అనేది చాలా చాలా నమ్ముతాను. అందులో కార్తీక మాసం కూడా చాలా చాలా స్పెషల్ అనమాట నాకు మాత్రం. నాకు వీలు లేకున్నా కూడా నేను నా పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను శివుని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక టైంలో దీపాలు అనేది కంటిన్యూగా 1 వీక్ సోమవారం కంటిన్యూగా పెడుతూ వచ్చాను. ఇప్పుడు కొంచెం ఇంకా డైలీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు లాస్ట్ మండే మొన్న కోటి సోమవారం రోజు ఇలా కొన్ని ప్రత్యేకమైన దినాలలో నేను అభిషేకం అనేది చేయిస్తున్నాను శివాలయంలో. పంచామృతంతోనే అభిషేకం అనేది చేసుకుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కొబ్బరి నీళ్ళు ఇంకా చెరుకు రసం ఇవన్నీ చాలా రకాలుగా ఫ్రూట్స్ అవన్నీ వేస్తూ ఉంటారు అన్నమాట. ఫ్రూట్స్తో జ్యూసెస్ అవన్నీ వేస్తుంటారు. వీలైనట్టు మనకు ఎలా తోస్తే అలా మనము అభిషేకం అనేది చేయించుకోవాలి. చాలా మంచిది అనమాట. ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఎవ్రీ మండే నేను ఈ కార్తీక మాసం అంతా మండే రోజు కొంచెం ప్రత్యేకమైన దినాలలో నేను ఫాస్టింగ్ అనేది ఉంటాను. చూసారు కదా ఫాస్టింగ్ ఉంటాను. మా పిల్లలు స్కూల్కి అనేది వెళ్ళిపోయారు. మళ్ళీ రిటర్న్ కూడా వస్తున్నారు. మా చిన్నబాబుని తీసుకొచ్చాను ఇంతకుముందే. మా పెద్దోడు కూడా వచ్చేవరకు ఇంకా నేను వాళ్ళకి టైమింగ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వాడు వచ్చేలోపు నేను కొంచెం పూజకు అన్నీ రెడీ చేసి ఉంచుకుంటే నేను వాళ్ళు వచ్చాక కొంచెం వాళ్ళకి స్నానాలన్నీ చేయించేసి టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించాలనుకున్నాను. అభిషేకం నేను ఎలా రెడీ చేసుకుంటాను, హడావుడి లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా తీసుకెళ్తే మనకు మర్చిపోకుండా ఉంటామని చెప్పేసి మీతో షేర్ చేసేసుకుంటున్నాను అనమాట. చూస్తుండండి. మెయిన్గా అయితే పాలు అనేది తీసుకున్నాను. చాలామంది ఇలా ఏం చేస్తారంటే హడావుడిగా పాలు, పెరుగు, పంచదార ఇవన్నీ తీసుకెళ్ళి కవర్లతో సహా శివలింగం పైన పోస్తుంటారు. అలా ఎప్పటికీ పోయకండి. అలా పోయకూడదంట. పూజారి కూడా చాలాసార్లు వారించారనమాట. మా గుళ్ళో కూడా చాలామంది ఇలా చేస్తూ ఉన్నారు. అందుకోసమే నేనైతే ఎప్పుడు అలా పాల ప్యాకెట్ తీసుకొని అయితే పోయలేదు. నేను పంచామృతం డైలీ ఎప్పుడు అభిషేకంకి వెళ్ళినా
నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తాను కొంచెం టైం తీసుకొని. సో అది మీకు చూపిస్తున్నమాట. డైరెక్ట్గా అయితే ఇలా కవర్తో అస్సలు శివలింగం పైన అసలు పోయకూడదంట. సో నేనైతే ఫస్ట్ పాలు అనేది తీసుకుంటున్నాను. అక్కడ హడావుడిగా ఉంటుంది మెయిన్గా. చాలా ఈ టైంలో ప్రత్యేకంగా చాలా జనాలు అనేది వస్తూ ఉంటారు కాబట్టి మనం ఇలా తీసుకెళ్ళి 1 by 1 కట్ చేసి అక్కడ పోసుకుంటూ ఉండాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకోసమే పంచామృతం అంటే అన్నీ కలిపి ఉంటేనే పంచామృతం అంటారు కదా. సో అందుకోసమే నేను పాలు అనేది వేసుకున్నాను. నెక్స్ట్ పెరుగు అనేది వేసుకుంటున్నాను. సో పాలు పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో పాలు వేసాను, పెరుగు వేసాను కదా. నెక్స్ట్ మనం ఆవు నెయ్యి కూడా నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇది మా ఓన్లీ కార్తీక మాసంలో స్పెషల్గా పూజల కోసం వాడుతున్నాను, దేనికి వాడట్లేదు. తేనె అనమాట, ఇది తేనె, డాబర్ హనీ. ఇవి కూడా నేను స్పెషల్గా పూజ కోసం తెచ్చుకొని పక్కన పెట్టేసుకొని ఎవ్రీ మండే ఇలా ప్రత్యేకమైన దినాలలో వీటితోనే నేను అభిషేకం అనేది చేస్తాను. సో అందుకోసమే మా పిల్లలు కూడా ఇవన్నీ ఏవి ముట్టుకోరు. సో వాళ్ళకి ఏం కావాలన్నా నేనే ఇస్తాను కాబట్టి వేరే హనీ ఉంది, అది ఇచ్చేస్తాను వాళ్ళకు డైలీ. నెక్స్ట్ షుగరు, పాలు పెరుగు వేసాను, హనీ వేసాను, సో నెయ్యి కూడా వేసాను కాబట్టి ఇవి వేసాను. కొంచెం చక్కెర, మనం చక్కెర చాలా మటుకు చాలామంది ఏం చేస్తుంటారంటే మన ఇంట్లో ఉన్న చక్కెర తీసుకొని పోసేస్తుంటారు. అలా అస్సలు వేయకూడదు. మనం లేడీస్ కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాం. సో అన్నీ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెష్గా తీసుకొని మనం చేసేది కొంచెమైనా భక్తితో చేస్తే మనకు అనేది హ్యాపీగా ఉంటుంది. సో అదనమాట. సో షుగర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మెయిన్గా బనానా, ఇంకా బనానా ఏంటంటే మనం ఆల్మోస్ట్ నైవేద్యం పెడతాం కాబట్టి సో అక్కడ పెట్టుకున్న కన్నా మనకు ఇలా శివుని పైన వేసి బనానాస్ ఫ్రూట్స్ ఇవన్నీ నైవేద్యం పెడతాం కదా, ఈ పంచామృతంలో కలిపేసుకుంటే బెటరు. చాలా హడావుడి లేకుండా ఈజీగా మనకు అయిపోతుంది. సో ఇదనమాట. నేనైతే ఈ క్యాన్లో వేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకొని వెళ్తాను పంచామృతం కాబట్టి. ఇలా వేసుకుంటే అక్కడ పూజారు వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి హడావుడిగా ఉంటుంది అక్కడ. సో వాళ్ళు కూడా డైరెక్ట్గా చెప్పేస్తున్నారు పంచామృతం అనేది కలుపుకొని తీసుకురండి అని చెప్పేసి. సో అందుకోసమే ఇలాంటి బాక్సులలో పంచామృతం రెడీ చేసుకుంటే బెటర్గా మనకు హడావుడి లేకుండా ఉంటుందని చెప్పేసి ఇలా పంచామృతం ఇందులో కలుపుకొని తీసుకుంటున్నాను. ఇవన్నీ నేను ఈ బుట్టలో పెట్టేసుకుంటాను. ఈ బుట్ట ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాను. ఇంతకుముందు ఒక ఇత్తడి ప్లేటు పెద్దది ఉంటుంది కదా, తాంబలం అనేసి అందులో పెట్టేసుకొని వెళ్తుంటే అది కొంచెం ఏమవుతుందంటే ఇలా వెయిట్ అనేది ఎక్కువైపోతుంది. అందుకోసమే రీసెంట్గా తీసుకున్నాను. ఈ మధ్యన కొన్ని వీడియోస్లో మీరు చూసారు కదా, అదనమాట. సో హడావుడి లేకుండా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని మనం బనానాస్, అభిషేకానికి బనానాలు, దీపం పెట్టుకోవడానికి తమలపాకులు, అక్కడ శివాలయంలో కూడా తమలపాకుతో పెట్టేస్తాను కదా తమలపాకులు, కొన్ని ఫ్లవర్స్ అనమాట. మార్నింగ్ పూజకి తీసుకొచ్చాను, ఫ్లవర్స్ అనేది అయిపోయాయి. సో వెళ్ళేటప్పుడు నేను అక్కడే దగ్గరలో మాకు స్టోర్ ఉంటుంది, అక్కడ స్టోర్లో అనేది తీసుకొని వెళ్తాను. సో పూజలు గుడి దగ్గర ఉంటారు కాబట్టి తీసుకుంటాను మెయిన్గా. ఇంకా కొబ్బరికాయ కూడా నేను తీసుకుంటున్నాను అన్నమాట. సో శివాలయం దగ్గర కొబ్బరికాయ కొట్టాను కాబట్టి కొబ్బరికాయ ఇవన్నీ మర్చిపోకుండా తీసుకుంటేనే బెటరు. ఇంకా ఇందులో వాటర్, దీపం పెట్టేటప్పుడు కింద కొంచెం కడగాలి కాబట్టి వాటర్ అనేది ఇందులో స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా మర్చిపోకుండా అన్ని దగ్గర నుండి పెట్టుకుంటేనే అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఈజీగా ఉంటుందన్నమాట.
ఇంకా ప్రసాదము ఇవన్నీ నేను ఆల్మోస్ట్ పెట్టేశాను కాబట్టి ఇంకా అవసరం లేదు. సో ఇవన్నీ మీకు చూపించాను కాబట్టి పసుపు కుంకుమ ఒత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ డైలీగా నేను వాడేటివి. ఇందులో కొంచెం నాకు ఈరోజు వరకు ధూపం అనేది ఎనిమిది వరకు కంప్లీట్ అయిపోయింది. సో కొన్ని ధూపాలు ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుంటే బెటర్. ధూపం వేసుకొని అగరబత్తులు కూడా పెట్టుకుంటున్నాను. మెయిన్గా మ్యాచ్ బాక్స్ హారతి ఇవ్వడానికి గంట. సో నేనైతే నెక్స్ట్ ఇలా తీసుకెళ్తున్నాను పూజకి. ఇదంతా అభిషేకం చేయించుకోవడానికి, ఇక్కడ దీపం పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా డబ్బాలో ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని తీసుకెళ్తున్నాను. నేను అభిషేకానికి ఏమేమి తీసుకెళ్తున్నానో మీకు కూడా చూపించాను. సో ఎవరైనా హడావుడిగా లేకుండా ఇలా కొంచెం టైం తీసుకొని అన్నీ సెట్ చేసుకొని వెళ్తే గుళ్ళు ఏవి మర్చిపోకుండా దేవుని కూడా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని అనేది వస్తాము. సో నేను వీలైతే అక్కడ కూడా కొంచెం వీడియో అనేది షూట్ చేసుకుంటాను. సో వీలుంటే, లేకపోతే స్కిప్ చేసేది. ఎందుకంటే ఈరోజు జనాలు అనేది చాలా వస్తారు. సో కాబట్టి తీసుకోవడానికి అసలు ఆప్షన్ ఉండదు. ఒకవేళ ఉంటే ట్రై చేస్తాను. ఓకే. సో నేను బుట్టలు అనేది నీట్గా సర్దుకుంటున్నాను. సో ఇలా సర్దేసుకుంటే మనకు ఏది మర్చిపోకుండా ఉంటుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ పంచామృతం కూడా నేను రెడీ చేసి ఉంచుకున్నాను. సో ఈ స్పూన్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటే మనకు అక్కడ పంచామృతం పోసాక కింద అంత షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం అక్కడ మిక్స్ చేసేసుకొని కలిపి వేసేసుకుంటే షుగర్తో పాటు అన్నీ మనకు లింగం పైన పోసుకోవచ్చు అనమాట. సో అందుకోసం నేను ఇందులో స్పూన్ కూడా పెట్టేసి క్యాప్ పెట్టేసుకొని నేను బాక్స్లో స్టోర్ చేసి ఉంచుకుంటాను. సో మీకు చూపించాను కదా. ఇంకా ఇది నేను రెడీ చేసుకున్న కిట్ అనమాట. సోప్ బాక్స్లో ఇలా నేను అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఈవినింగ్ కూడా నేను ఇలా ఇంట్లో దీపం అనేది వెలిగించుకున్నాను అనమాట. సో ఇలా దీపం వెలిగించుకొని ఇంటి ముందు కూడా దీపాలు పెట్టేసుకొని గుమ్మం దగ్గర, తులసి దగ్గర, నేను గుమ్మలోపు అంతటా నేను దీపాలు పెట్టేసుకొని అగరబత్తులు ధూపాలన్నీ వెలిగించుకొని నేను టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను అనమాట. సో ఇంకా మా హస్బెండ్ కొంచెం వర్క్ ఉండడం వల్ల బయటకు వెళ్ళిపోయారు కాబట్టి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారనమాట. వాళ్ళని స్కూల్కు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళను రెడీ చేసి నేను టెంపుల్కి తీసుకెళ్తున్నాను అనమాట. వాళ్ళు కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్నానాలు చేసిన తర్వాత నేను ఇలా పూజ అనేది చేసుకొని ఈవినింగ్ పూట ఇలా పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి బయలుదేరుతున్నాము. సో మా పిల్లలు నేను మాత్రం వెళ్తున్నాం ఈసారి. సో అభిషేకానికి పెద్ద బంగారు ముగ్గురం టెంపుల్కి వెళ్తున్నాం. డాడీది లేడు. ఎక్కడికి వెళ్ళండి? ఆఫీస్కి వెళ్ళలేదు. డాడీ ఊరెళ్ళిండు. డాడీ ఊరెళ్ళిండు కాబట్టి మనం ముగ్గురం టెంపుల్కి వెళ్తున్నాం. వస్తుండు రిటర్న్ అయ్యిండు. వచ్చేసరికి గుడి మూస్తారు కాబట్టి మనం గుడికి వెళ్ళేసి అభిషేకం చేయించి వద్దాం. ఓకేనా? బాయ్, సీ యూ. బాయ్. ఆర్డర్ తీసుకున్నాం శివలింగం పైన పోయడానికి. సో బుట్ట, ఈ బుట్టతోనూ అభిషేకం దీపం పెట్టేసి వస్తాను. ఓకేనా? సీ యూ. చూస్తుండండి. సో బట్ ఇక్కడ టెంపుల్కి వచ్చాము. సో ప్రదక్షిణాలు చేసుకొని నేను ఇక్కడ దీపం అనేది వెలిగించుకుంటున్నాను. మా పిల్లలు కూడా ఇక్కడే కూర్చున్నారు. సో అభిషేకానికి కొంచెం వేరే వాళ్ళు లోపల ఉన్నారు కాబట్టి ఆ టైంలో నేను ప్రదక్షిణాలు చేసుకొని ఇంకా దీపం కూడా పెట్టేసుకుంటే ఇంకా పని అయిపోతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ దీపం అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో మా పిల్లలు అందరం ఇక్కడే కూర్చొని దీపం పెట్టుకొని సో దీపారాధన అనేది చేసేసి దండం పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పంతులు నక్షత్ర దీపానికి రెడీ చేస్తున్నారు.
సో మనకు మన స్తోమతను బట్టి మన దగ్గర పూలు కానీ అగరొత్తులు కానీ కర్పూరం ఏవైనా సరే ఇక్కడ ఆయిల్ కూడా ఉంటే ఈ దీపంలో అనేది వేస్తే మనకు జ్యోతి అనేది మంచిగా వెలిగితే మనకు కూడా కొంచెం మంచి జరుగుతుందన్నమాట. సో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇక్కడ ఆయిల్ అనేది అందులో పోస్తున్నారు. సో పోసి దీపం అనేది వెలిగించుకొని ఇక్కడ గజస్తంభం పైన పెడతారనమాట. సో పూలమాల వేసేసి ఇక్కడ నక్షత్ర దర్శనం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసేసి మనం ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో అదనమాట, ఇక్కడ నక్షత్ర దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను అభిషేకానికి వెళ్ళాను. లోపల ఇక్కడ అభిషేకం అనేది చేస్తున్నాం. సో మా పిల్లలు అందరము ఇక్కడ ఉన్నాం కాబట్టి కొంచెం విభూదని పెట్టేశాక చిన్నగా నేను క్లిప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ దేవుని సన్నిధిలో కొద్దిసేపు అనేది కూర్చున్నాము. సో మా పిల్లలు ఇద్దరు అభిషేకం చేయిస్తారు కాబట్టి ఫుల్గా విభూతితోనే నిండిపోయారు. సో డ్రెస్ చేంజ్ చేసుకున్నారు కాబట్టి కొంచెం ఇక్కడ కొద్దిసేపు కూర్చొని అక్కడ లింగాష్టకం అన్నీ పిల్లలతో కొంచెం చదివిస్తున్నాను అనమాట. సో లింగాష్టకం ఇవన్నీ చదువుతూ ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ వాళ్ళకు మంచి జరగాలని చెప్పేసి మనం చిన్నగా ప్రయత్నం అంతే. సో మనం ఎంత ప్రయత్నించినా దేవుని కృప అనేది మన పైన ఉండాలి ఆల్మోస్ట్. సో ఇంటికి వచ్చాక నేను కొంచెం రైస్ అనేది పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ పప్పు అనేది చేసుకుంటున్నాను. కొంచెం మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ కాబట్టి కొంచెం పప్పు అయితే ఈజీగా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ పప్పు చేస్తున్నాను. సో నేను ఆనియన్ అనేది స్కిప్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి అనేది తినకూడదు కాబట్టి ఓన్లీ ఇంతటితోనే నేను పప్పు అనేది చేసుకుంటున్నాను. సో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో మెయిన్గా పప్పు అయితే ఇలా నేను రెడీ చేసుకుంటున్నాను. సో పప్పు పెట్టిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 5-6 విజిల్స్ వస్తే మాత్రం పప్పు అనేది చాలా మెత్తగా అనేది కుక్ అయిపోతుంది. సో నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. సో పొంగ అనేది బయటికి రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ నేను పొయ్యి మీద అనేది పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ వస్తే మాత్రం ఈజీగా మనకు కుక్ అయిపోతుంది. సో అది నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. మీకు ఆల్మోస్ట్ తెలుసు, కాకపోతే నేను చెప్పాలనుకొని చెప్పేసి చెప్తున్నాను. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇక్కడ. హలో హాయ్. సో చూసారు కదా, నేనైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను, అభిషేకం చేశాను, దీపం పెట్టాను, నక్షత్ర దర్శనం చేసుకొని మా పిల్లల్ని కూడా ఈరోజు టెంపుల్కి తీసుకెళ్ళాను. సో వాతావరణం కొంచెం చేంజ్ అవ్వడం వల్ల చన్నీటి స్నానం ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం కాఫ్ అనేది వచ్చేస్తుంది. సో మధ్యలో చూసారు కదా బొట్లలో పెట్టేశారు. సో శివుని దగ్గరికి వెళ్ళి అభిషేకం చేస్తే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. సో దీపం కూడా పెట్టేసుకొని వచ్చాము. సో ఎప్పుడు అభిషేకానికి మండే రోజు మా హస్బెండ్ కూడా వచ్చారు. సో తనకు కొంచెం వర్క్ ఉండడం వల్ల బయటకు వెళ్ళిపోయారు అనమాట. అందుకోసమే నేను పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళని కూడా చన్నీటి స్నానంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇంకా మార్నింగ్ అయితే కొంచెం గోరువెచ్చగా పోసేసి పంపిస్తున్నాను. ఈవినింగ్ కొంచెం అభిషేకం టైంలో వాళ్ళకి కొంచెం చన్నీటి స్నానం అనేది చేపిస్తున్నాను. సో మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కాబట్టి ఓకే అనుకొని చెప్పి స్నానం చేయించి వాళ్ళకు కొంచెం స్నాక్స్ అవి పెట్టేసి తీసుకెళ్తున్నాను. చిన్నపిల్లలు కదా ఫాస్టింగ్ అవి ఉండలేరు. సో వాళ్ళ తరఫున నేను అనేది ఫాస్టింగ్ ఉంటున్నాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు రైస్ పెట్టుకున్నాను, ఇంకా పప్పుచారు చేసుకుంటున్నాను. కొంచెం నేను ఇంకా భోజనం చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం చేస్తే బెటర్. అది అన్నీ అయిపోయాక ఇప్పుడు వంట చేసుకుంటున్నాను. సో వంట చేసుకొని తినేస్తాను. ఓకేనా, చూస్తుండండి నా వీడియోస్. సో మీకు ఎవరికైనా నా వీడియోస్ అయినా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓపెన్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా అయిపోయిన కాబట్టి ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇది కొంచెం చిటపట్లు ఆడుతున్నప్పుడు చింతపండు పులుపు అనేది వేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుపు వేసుకున్నాక కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా బాగా టేస్ట్ అనేది బాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని కొంచెం మరుగుతుంటే మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో సాంబార్ అనేది రెడీ అయిపోతుంది, పప్పుచారు. సో నేనైతే పప్పుచారు అనేది ఇలా చేసుకుంటున్నాను సింపుల్గా, కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి. ఇందులో పప్పు రుబ్బేసి వేసుకుందాం. పప్పు ఇక్కడికి వచ్చింది, విజిల్ అయితే తీసాను.
కొంచెం బర్రెలాగా వస్తే క్లీన్ చేసుకున్నా. పప్పు పొగలు పొగలు వచ్చేస్తుంది. ఎలా ఉడికిందో చూద్దాం. సో మెత్తగా ఉడికిపోయింది. దీన్ని రుబ్బేసి అందులో కలిపేసుకుంటే రెడీ. సాల్ట్, పప్పు చారు, కమ్మనైన పప్పు చారు. సో వేడి వేడిగా అన్నం, మార్నింగ్ నుంచి తినలేదు కాబట్టి కొంచెం తింటే బెటర్. మళ్ళీ లేకపోతే మనకు ఏదన్నా అవ్వచ్చు. కొంచెం పప్పుచారు ఎక్కువ వేసుకుంటే ఇష్టంగా తింటాను నేనైతే. నాకు సో ఇక్కడ నా ఉపవాసం అనేది నేను విరమించుకుంటున్నాను. సో ఓకేనా, చూస్తుండే నా వీడియోస్ పుష్ప ఇంకా టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.